అయ్యా కష్టారితాన్ని దీవించయ్యా, చేతుల కష్టారితాన్ని దీవించి ఆకాశపు వాటిని నిప్పి పట్టదాలని దీవెన మాకు అనుగ్రహించు తండ్రి. మమ్మల్ని బలపరచునైనా బలపరచయ్యా. నువ్వు తప్ప మరొక రూపం లేదయ్యా, నువ్వు తప్ప మరొక దేవుడు లేడు నాయన. మా కొరకు రక్తాన్ని చిందించిన దేవా, మా కొరకు ప్రాణాన్ని పెట్టిన దేవా, మా కొరకు రాబోతూ ఉన్న దేవుడవు నాయన. నీ కృప మా పైన కుమ్మరించయ్యా, నీ అభిషేకం మా పైన కుమ్మరించు నాయన. నీ ప్రసన్నతతో నింపు నాయన, నీ వెలుగుతో నింపు. ఇక్కడున్న చిన్నల మీద పెద్దల మీద ప్రతి ఒక్కరి మీద నీ ఆత్మను కుమ్మరించు నాయన. నీ బలముని దయచేయి, పునరుద్ధాన బలముని దయచేయి, ఎముకలను బలపరచు నాయన. శక్తితో నింపు. మరలా తిరిగి ప్రయాణం ఏరుతున్నప్పుడు క్షేమంగా మాకు దయచేయి నాయన. ప్రతి అంధకార దురాత్మ దుష్ట శక్తులన్నీ మా మీదకు, కుటుంబాల సంఘాల మీదకు రాకుండా కాల్చిబడి చేస్తున్నాములు. నీ రక్తమును మా పైన చల్లండి అయ్యా. ప్రోక్షీకరించు నాయన, వీరిపైన ప్రోక్షీకరించు నాయన. అయ్యా మాకు క్షేమమి అయ్యా, బలముని అయ్యా. నీ సేవకుల ప్రయాస అర్థమైపోకూడదయ్యా. నిత్యంగా వాక్యాన్ని మనం ఫలింపజేసి నీ శరీరాన్ని రక్తాన్ని తీసుకున్న మమ్మల్ని అందరినీ అయ్యా పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ప్రతి దోషములు ప్రతి పాపములు నీ రక్తముతో కడిగి పరిశుద్ధపరచు నాయన. వాక్యమంతా మనం ఫలింపజేసి అయ్యా నీ సేవకులను మమ్మల్ని ఈశ్వరన్న కుటుంబాన్ని, తల్లి గారిని, రగన్న కుటుంబాన్ని అయ్యా అనారోగ్య స్థితిలో అక్కడ వాళ్ళని స్వస్థపరిచి బాగు చేసి మేలు చేయమని అయ్యా నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ యేసు నామములో అడుగుతున్నాను తండ్రి.